Hello, my dear ESET warriors. A sweet welcome to all of you after a long time to ESET Exam Diary YouTube channel. Of course, వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా, సారీ చాలా మంత్స్ అయిపోయింది కదా. బట్ ఈసెట్ గైడెన్స్ అనేది ఎక్కడా కూడా డిస్కంటిన్యూ అవ్వకుండా చాలా సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్ళింది. ఎలాగంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి అప్డేట్, ఈసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, టెస్ట్లు కావచ్చు, నోట్ షేరింగ్ కావచ్చు, అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకొని డౌట్స్ క్లారిఫై చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ప్రతిదీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా ఎక్కడ స్టాప్ అవ్వలేదు. అండ్ ఇన్ని డేస్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఏమన్నా ఉంటే గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్కి డైరెక్ట్గా అప్డేట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే గూగుల్ మీట్ తీసుకొని చెప్పడం కానీ జరిగింది ఇన్ని డేస్ వరకు. బట్ నా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం, లెట్స్ సీ దాట్. అండ్ ఈసెట్ 2025 రిజల్ట్స్ విషయానికి వస్తే చాలా బాగా వచ్చాయి రిజల్ట్స్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అంత మంచి రిజల్ట్స్ వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఆ హ్యాపీనెస్ని మాటల్లో కూడా డిస్క్రైబ్ చేయలేకపోతున్నా. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దేర్ రిజల్ట్స్. అండ్ ఎలాగంటే కంప్లీట్లీ ఫ్రీగా జరిగింది. సో యా, ఎన్నో ర్యాండమ్ హాలిడేస్, అప్పుడప్పుడు దొరికే టైం, సండేస్, ఈ టైం అంతటినీ నేను ఇన్వెస్ట్ చేసిన హార్డ్ వర్కే ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్ అనమాట. చాలా చాలా నో వర్డ్స్ కెన్ డిస్క్రైబ్ మై హ్యాపీనెస్ రైట్ నౌ. And now again I am ready to give guidance to ESET 2025 students also. So for you, అసలు ఈసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఏంటి, ఎంత టైం ఉంటుంది, సో దీని అంతటి గురించి మనం కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు నేను గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానంటే అసలు నేను ఏం ప్రొవైడ్ చేస్తాను, నా గైడెన్స్లో ఏం ఇస్తాను, ఏం చెప్తాను, ఏముంటాయి అసలు నా గైడెన్స్లో, వాట్ యూ గైస్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై గైడెన్స్ అనేది చూద్దాం ఫస్ట్. సో ఈసెట్ గైడెన్స్ అంటే అఫ్ కోర్స్ అప్డేట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా జనరల్గా ఇంకేముంటాయి అంటే, సిఎస్సి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక 75% నుంచి 80% నోట్స్ అయితే ప్రొవైడ్ చేయగలను. అది కూడా ఒక 1-2 సబ్జెక్ట్స్లో కొంచెం నోట్స్ లేదు. ఐ విల్ ట్రై టు గెట్ దట్ నోట్స్ ఆల్సో. అండ్ ఈసీ వాళ్ళకి సంబంధించి నోట్స్ కూడా ఉంది కొంచెం, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అప్పుడప్పుడు ఇప్పుడు ఇంకొక 4 monthsలో ఈసెట్ ఎగ్జామ్ ఉంది అనగా, ఈ 4 months ముందు నుంచి గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాగా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో 3 గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి. ఈ గ్రాండ్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మీద గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి. అలా సబ్జెక్ట్ వైజ్గా 3 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. అలా ప్రతి సబ్జెక్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా సిఎస్సి వాళ్ళకి జరుగుతుంది. రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళకి కొంచెం హోల్డ్లో ఉంది, ఇంకా దాని గురించి ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదన్నమాట అప్ టు నౌ. ఒకవేళ టైం ఫేవరబుల్గా ఉంటే ఐ విల్ ఆల్సో థింక్ అబౌట్ దాట్. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెస్ట్లు ఏవైతే ఉంటాయో పర్టికులర్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ 3 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 3rd గ్రాండ్ టెస్ట్ అయిపోయేలోపు ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సెకండ్ గ్రాండ్ టెస్ట్ 3rd గ్రాండ్ టెస్ట్ అయిపోయేలోపు ఎండ్ అయిపోతుంది. సో ఇలాగా ఆ సబ్జెక్ట్ యొక్క 3 గ్రాండ్ టెస్ట్లు అయిపోయేంత వరకే టైం ఉంటుంది అనమాట అటెంప్ట్ చేయడానికి. సో వన్స్ ఆ టైం అనేది అయిపోయిందంటే, ఆ టైం పీరియడ్ అయిపోతే యూ కాంట్ అటెంప్ట్ ద టెస్ట్, ఇలాగ ఉంటుంది. అండ్ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ ఏంటి, టెస్ట్లో అటెంప్ట్ చేసిన వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఇలా కంప్లీట్గా ప్రతిదీ కూడా అనలైజ్ చేస్తూ పీడిఎఫ్స్ అయితే షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ వర్క్ షీట్స్, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ నార్మల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంపీసీ విషయానికి వస్తే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీంట్లో సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి షార్ట్ నోట్స్ ఉంది. అండ్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్లో ట్రిక్స్, షార్ట్ కట్స్, టైమ్ సేవింగ్ రిజల్ట్స్ అని చెప్పి కొంచెం నోట్స్ అండ్ ఫార్ములాస్ ఉన్నాయి దానికి. సో అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి కామన్గానే, అది నార్మల్ థింగ్. అన్నీ అర్థం అవ్వవు కదా, కొన్ని టాపిక్స్ అర్థం కానివి కూడా ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే, యూ గైస్ కెన్ కన్సల్ట్ మీ, మీరు నన్ను అడగొచ్చు. ఇది సిఎస్సి సబ్జెక్ట్స్కి మాత్రమే ఉంది ఫెసిలిటీ. ఇప్పుడు మీరు నన్ను వచ్చి అడుగుతారనమాట ఏమైనా డౌట్ ఉంటే. సో ఎవరెవరైతే ఒకవేళ కామన్గా అందరికీ అదే టాపిక్లో డౌట్ ఉంటే
ఒక గూగుల్ మీట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక పర్సన్కి మాత్రమే ఆ డౌట్ ఉంది అని అన్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ పర్సన్ మాత్రమే పర్టికులర్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ టైం టేబుల్ దీనికి సంబంధించి కూడా పర్సనల్గా కూడా గైడ్ చేస్తూ ఉంటాను. యూ గైస్ కెన్ కన్సల్ట్ మీ, యూ గైస్ కెన్ మెసేజ్ మీ ఎనీ టైమ్. ఐ విల్ గివ్ యూ రిప్లైస్ ఇన్ మై ఫ్రీ టైమ్స్. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది మొత్తం కాస్టా, ఇంత నోట్స్ అంటున్నారు, టెస్ట్లు అంటున్నారు, ఇదంతా కాస్ట్ ఓరియంటెడా లేకపోతే ఏంటి అంటే నో గైస్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, మీరు విన్నది నిజమే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. యా. ఇంకోటి ఏంటంటే నేను క్లాసులు ఎప్పుడైతే తీసుకుంటానో అవి ఎలా ఉంటాయి అంటే సపోజ్ ఇప్పుడు నేను 6 to 7 వరకు క్లాస్ ఉంది అని చెప్పాను అనుకోండి, అది 6 to 7 అంటే ఎగ్జాక్ట్లీ 6కి స్టార్ట్ అవుతుంది, 7కి ఎండ్ అయిపోతుంది అనమాట. ఒక 5 minutes లేట్ అయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ 5 minutes క్లాస్ మీరు మిస్ అవుతారు అంతే. సో యు గైస్ కెన్ అంటే అప్పుడు ఒక డిసిప్లినరీ మేనర్లో అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఫైన్, టార్గెట్స్ పెట్టుకోండి, దాన్ని బేస్ చేసుకొని చదువుతారు. ఎస్. సో ఇది కంప్లీట్గా. అండ్ ఈసెట్ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తున్నట్లయితే జస్ట్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది, నీడెడ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, లెట్స్ షేర్ నాలెడ్జ్ టుగెదర్, గ్రో టుగెదర్ అండ్ సక్సెస్ టుగెదర్. అప్ టు దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకునేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.